వినగానే ఓకే చేసేస్తున్నారు. ఎక్స్ట్రాడినరీ ఉంది కథం, ఇది బ్లాక్. ఈ ఫిలింకి సురేందర్ అన్న సింగిల్ కార్డ్. తెలుగులో చెప్పాలంటే పండితుడికి పామరుడికి కనెక్ట్ అయ్యేలాగా రాస్తాడు ఆయన. 2015లో పున్నామా పున్నామా నిండు పున్నామా పెద్ద హిట్ అండి. అవన్నీ ఇచ్చింది నేనే అండి. ఆల్మోస్ట్ హిట్ బతుకమ్మ పాటలన్నీ నేను చేసినా అండి. #90s మిడిల్ క్లాస్ బయోపిక్ అది చేసింది కూడా నేనే అండి. తెలుసు. అది ఎందుకు తెలియదు నాకు. మీరు ఇలా సైలెంట్ గా పనిచేస్తే ఎట్లా చెప్పండి, కొంచెం నాయిస్ చేయాలి కదా. వేణు గారు, ఎక్కడి వరకు ఎంత వరకు మీరు రివీల్ చేయగలరు? బ్రైట్ లవ్ స్టోరీ అండి, బేస్డ్ ఆన్ ఒక చెప్పలేరా? అంత సస్పెన్స్ అది. వర్షాకాలం షూట్ చేసాం, చాలా చాలా కష్టపడి షూట్ చేసాం. ఏంటేంటో చెప్తున్నారు ఆయన. మ్యామ్కి బాగా కనెక్ట్ అవుతుంది. ఆలోచనలో పడుతుంది చాలా రోజులు అలా. రాజు చచ్చేంత వరకు, రాంబాయి చచ్చేంత వరకు కలిసి ఉంటారు. అలా చచ్చిపోతారు అనుకోవద్దు. చచ్చిపోతారని కాదు. మీరు డైరెక్టర్ పేరు మార్చారట ఎందుకు? సాయిల్ కాంపాటి అని వాళ్ళ తాత పేరు యాక్చువల్లీ. ఎందుకు అంటే ఒక సర్ప్రైజ్ అయ్యే ఒక ఆర్టిస్ట్ అయితే చూస్తారు. చైతన్యం చేశాడు, మన సిద్ధు వాళ్ళ బ్రదర్. ఏం యాక్టింగ్ అండి అసలు. కొన్ని సీన్లలో ఆయన చూస్తే భయపడతారు కొన్ని సీన్లలో. సినిమా చూసిన రోజు మాత్రం కంపల్సరీ ఈ సినిమా ఎవరినైనా వెంటాడాల్సింది. వేణు ఉడుగుల గారు టార్చ్ బేరర్ అంటారు. టార్చర్ పేరు టార్చర్ బేరర్ అట కాదన్న, హార్ట్ఫుల్ గా చెప్పిన. కోపం వస్తే కొంత దూరం ఉంటా, నువ్వు గీత గీస్తే నేను దాటనంట, కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావాలుంటా, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నేను వీడిపోని నీడైతనే.